బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన ఓ లోక్సభ సభ్యుడికి, ఓ ముఖ్య నేత అల్లుడికి, కొంతమంది కార్పొరేట్ డాక్టర్లకు సంబంధం ఉందన్న విషయం మరొక ముందే మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డ్రగ్ నెట్వర్క్ లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ సామాజిక వర్గానికి పెద్ద దిక్కైన నేత కుమారుడు కూడా ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అటు అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, ఇటు సినిమా రంగం, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వీఐపీలు వారానికోసారి ఎక్కడో ఒక చోట కలుసుకోవడం ఈ మధ్య ట్రెండింగ్గా మారిపోయింది. వ్యాపార లావాదేవీల ద్వారా డబ్బు సంపాదనే లక్ష్యంగా పరిచయస్తులైన వారంతా వీకెండ్లో ఒక్కచోట చేరి చర్చలు పెట్టుకుంటారు. ఇందుకోసం నగర శివారుల్లో ఉన్న ఫామ్ హౌస్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీపై విచారణ చేపట్టిన సిట్ బృందానికి డ్రగ్ లింకులున్న జాబితా చిక్కింది. వీళ్ళు 80 మందికి పైగా పొలిటికల్ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా డ్రగ్స్ లావాదేవీలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఇప్పటికే ఓ లోక్సభ ఎంపీ, ఓ ముఖ్య నేత అల్లుడిని గుర్తించి వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేనని దుస్థితి ఏర్పడింది. బిగ్ బాస్ స్థాయి నేత ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఆయన కనుసన్నల్లోనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారంటూ సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి డ్రగ్స్ లింకులున్నాయని గుర్తించారు. అదేవిధంగా ఓ సామాజిక వర్గానికి పెద్ద దిక్కైన ఓ నేత కుమారుడు కూడా ఈ నెట్వర్క్ జాబితాలో ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ బిగ్ బాస్ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్ పైనే ఈగిల్ బృందం మెరుపుదాడి చేసింది. ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయిందని సమాచారం. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు కూడా డ్రగ్ పరీక్షలు నిర్వహించగా మొదట నెగటివ్ వచ్చినా తదుపరి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ నెట్వర్క్లో అధికార పార్టీకి చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక కీలక నేత కుమారుడి పేరు కూడా విచారణలో బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరి పాత్రపై సిట్ లోతుగా విచారిస్తోంది. విచారణలో పోలీసులు దాదాపు 80 మంది సెలబ్రిటీల చిట్టాను సిద్ధం చేసినట్లుగా టాక్. ఇందులో టాలీవుడ్కు చెందిన యువ నటీనటులు, దర్శకులు, ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. కేవలం పార్టీలు చేసుకోవడమే కాకుండా విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి ఇక్కడ సరఫరా చేసే డ్రగ్ నెట్వర్క్స్తో వీరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్ పార్టీలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్, బిజినెస్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి వేదికలుగా మారుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మ ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. దాడి సమయంలో ఇతడు పోలీసులపైకి కాల్పులు జరపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మంది అధికారులతో కూడిన సిట్ దర్యాప్తు చేస్తోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో అభిషేక్ సింగ్ అనే పెడ్లర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు తాజాగా ఓ డాక్టర్ను సిట్ అదుపులోకి తీసుకున్నారు. ఆ డాక్టర్ ఇంట్లోనే ప్రతి నెల డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 15కు చేరుకుంది. మరోవైపు ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. డాక్టర్ బాలాజీ ఇంటిని ఒక డెన్గా ఉపయోగించుకుంటూ పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా మరికొంతమంది ప్రతి నెల డ్రగ్స్ పార్టీలు చేస్తున్నట్లుగా సిట్ అధికారుల విచారణలో తేలింది. అదే సమయంలో డాక్టర్ బాలాజీ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. డాక్టర్ బాలాజీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన సిట్
అధికారులకు మరిన్ని సంచలన విషయాలు తెలిసాయి. రాకేష్ వర్మ అనే డ్రగ్ పెడ్లర్ నుంచి డాక్టర్ బాలాజీ ఎండిఎంఏ సహా మరికొన్ని రకాల డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అలా కొనుగోలు చేసిన డ్రగ్స్ను పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు వినియోగించారని, వాటికి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా సిట్ అధికారులు సేకరించారు. సిట్ అధికారులు చేస్తున్న తాజా దర్యాప్తులో మరికొందరు కొత్త వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు 11 మందిని నిందితులుగా గుర్తించగా, తాజాగా డాక్టర్ బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి డాక్టర్ బాలాజీ ఇంటికెళ్లి సోదాలు చేసిన సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ బాలాజీతో కలిపితే ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 15కు పెరిగింది. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నట్లుగా గుర్తించిన సిట్ అధికారులు అతన్ని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఢిల్లీ బిజినెస్ మ్యాన్ నమిత్ శర్మలను సిట్ అధికారులు కోర్టు అనుమతితో రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. ఈ దర్యాప్తులో దాదాపు 5 ఏళ్ల నుంచి పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికోసం కొందరు డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు, చాలా ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఆధారాలను సేకరించారు. గతంలో కొన్ని డ్రగ్స్ కేసుల్లో పైలట్ రోహిత్ రెడ్డి పేరు బయటికి రాగా దానిపైన కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో ప్రధానంగా ఈ కేసులో ఉన్న 11 మంది నిందితుల మధ్య సంబంధాలపై ఆరా తీశారు. వీరు తరచూ ఎందుకు కలుస్తున్నారు అనేది ప్రశ్నించారు. కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ని గుర్తించారు. నిందితులు వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ సేవించినట్లుగా ఆధారాలను సేకరించారు. ఈ నెల 14వ తేదీ మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీకి 2 రకాల డ్రగ్స్ ఉపయోగించినట్లుగా సిట్ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మొదట కొకైన్, ఆ తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా సమాచారం. తెలంగాణ ఈగల్ టీం మొయినాబాద్ పోలీసులు ఫామ్ హౌస్ డ్రగ్స్ వినియోగించడంతో మిగిలిపోయిన 0.26 గ్రాముల కొకైన్ను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 డ్రగ్స్ను మద్యంలో కలిపి సేవించి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి నలుగురికి కొకైన్ పాజిటివ్ వచ్చిందని, ఇక నమిత్ శర్మ శాంపుల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఉన్నట్లుగా తేలిందని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శాంపిల్స్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ ఉన్నట్లుగా వెల్లడైంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసు దర్యాప్తులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్ పెడ్లర్లు, వారి సహాయకులుగా పనిచేసే వారితో నిందితుల్లో కొందరికి నేరుగా సంబంధాలున్నట్లుగా బయటపడుతోంది. కేసులో 3 ప్రధాన నిందితులైన రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మల తొలి రోజు కస్టడీలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించగా 3 నీళ్లు నమిలారు. రాకేష్ వర్మతో నిందితుల్లో కొందరు కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన పెడ్లర్ రాకేష్ వర్మ ఆదేశాలతో అభిషేక్ సింగ్ మరికొందరి నుంచి మత్తు పదార్థాల కొనుగోళ్లు, ఎప్పుడు ఎలా డెలివరీ అయింది, నగదు బదిలీకి సంబంధించి పక్కా ఆధారాలతో ప్రశ్నించడంతో నిందితులు ఎక్కువసార్లు మౌనంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. రాకేష్ వర్మ నుంచి అభిషేక్ సింగ్ ద్వారా రోహిత్ రెడ్డికి చేరినట్టుగా పోలీసులు అంచనాకొచ్చారు.
కేసులో రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితుల్ని 72 గంటల కస్టడీకి అనుమతిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. వారిని చెంచల్గూడ జైలు నుంచి పోలీసులు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో శంషాబాద్ స్టేషన్కు తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజన విరామ సమయం మినహా రాత్రి 7 గంటల వరకు విచారించారు. కొద్దిసేపు న్యాయవాదుల సమక్షంలో విచారణ సాగింది. తొలుత ముగ్గురిని వేర్వేరుగా విచారించి సమాధానాలు రాబట్టారు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పెడ్లర్లతో తనకు ఎలాంటి సంబంధము లేదని చెప్పగా పోలీసులు వాట్సాప్ కాల్స్, నగదు బదిలీలకు సంబంధించి లావాదేవీలను చూపించడంతో ఎలాంటి సమాధానము ఇవ్వలేదని తెలుస్తోంది. తర్వాత ముగ్గురిని కలిపి విచారించారు. మద్యం మత్తులోనే కాల్పులు జరిపానని నమిశర్మ చెప్పినట్లుగా తెలుస్తోంది. తాము పోలీసుల వైపు కాల్చాలని ఆదేశాలు ఇవ్వలేదని, మత్తులో విచక్షణ కోల్పోయి చేశాడని రోహిత్, రితేష్ చెప్పినట్లుగా సమాచారం. మధ్యాహ్నం వరకు సిట్ సభ్యులు యోగేష్ గౌతమ్, శిరీష ప్రశ్నించగా తర్వాత సిట్ పర్యవేక్షకుడు సుధీర్ బాబు సమక్షంలో విచారణ జరిగింది. ఇతర నిందితులైన బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, వ్యాపారి అర్జున్ రెడ్డి మరో ఇద్దరిని పోలీసులు విచారించారు. పరారీలో ఉన్న రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విచారణ అనంతరం సిట్ సభ్యులు, అధికారులతో సుధీర్ బాబు భేటీ అయ్యారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాక పోలీసులు అధికారికంగా ఆ 80 మంది పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. అప్పటి వరకు అవి కేవలం ప్రాథమిక విచారణలో వచ్చిన లీకులుగానే పరిగణించాలి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ప్రకటించింది.